అత్తమ్మ టీవీలో ఈరోజు ముల్లంగి వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే ఈ ముల్లంగి వేపుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి దుంపలు 3 అంటే దాదాపు 1/2 కేజీ, నూనె 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తాలింపు గింజలు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 1 రెమ్మ, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1, టమాటా 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముల్లంగి దుంపల్ని బాగా కడిగి తొక్క తీసి అటువైపు ఇటువైపు కట్ చేసి రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి రౌండ్గా కట్ చేసి వేపుడు చేసుకుంటే చాలా బాగుంటాయి చూడటానికి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయండి. తర్వాత ముక్కలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ముల్లంగి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ పెట్టుకోండి. ఈలోపు పాన్ వేడెక్కుతుంది కదా, నూనె వేసి వేడి చేయండి. తర్వాత తాలింపు గింజలు వేసి పేలే వరకు ఉండండి. పేలిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ముల్లంగి దుంపలు వేయండి. ఇవి వేసి దాదాపు 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అవి ముల్లంగి దుంప ముక్కలతో పాటు వేగుతుంది. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా వేయండి. టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేయండి. 5-6 నిమిషాలు ఫ్రై చేయండి. మూత పెట్టి మగ్గించండి. ఇది చాలా దగ్గరకు పడుతుంది. ఈ విధంగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేయండి. ఇవన్నీ వేసి బాగా కలయబెట్టి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం ముల్లంగి దుంపలకి పట్టాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కొత్తిమీర రెమ్మని వేయండి. తర్వాత అందులో ధనియాల పొడి వేయండి. తర్వాత జీలకర్ర పొడి వేయండి. జీలకర్ర పొడి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇవి బాగా కలిసేంత వరకు కలపండి. కలిపి 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈ దుంపలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన రాడిష్ ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన, ఎంతో హెల్తీ డిష్ ముల్లంగి వేపుడు రెడీ అయింది. దీన్ని అన్నంతో సైడ్ డిష్లా తీసుకోవచ్చు. అలాగే చారు కానీ పప్పుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.